హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వాక్కాయల పప్పు చేస్తున్నానండి నేను. ఈ వాక్కాయలు వాక్కాయలు తెచ్చుకున్నా నేను. కందిపప్పులు వేస్తున్నానండి. వాక్కాయల పప్పు చాలా బాగుంటుందండి. వాక్కాయల పప్పు చట్నీ చేసుకోవచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. వాక్కాయలతోటి నిలువ పచ్చడి గిట్ట పెట్టవచ్చు. ఇట్లా కట్ చేసి ఇత్తులు తీసేసుకోవాలి. ఇవన్నీ వాక్కాయలు ఇగో తీసేసి పెట్టుకుంటున్నా చూడండి. విత్తులన్నీ తీసేసి పెట్టుకున్నా నేను. తీసేసి పప్పు కడిగేసి ఇగో 1 కప్పు పప్పు ఇది కడిగేసుకోవాలి. ఇగో కడిగేస్తున్నా. కడిగేసేసి పసుపు వేసుకోవాలి. పసుపు వాక్కాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాయండి వాక్కాయలు ఇవి. ఇగో వాక్కాయలు వేస్తున్నా చూడండి. అంత మంచి కడిగేసి ఇత్తులు తీసేసి పెట్టుకున్నా చూడండి. కారము 1 స్పూన్ కారం వేసిన. పుల్లగా బాగుంటాయండి. పుల్లగా చాలా పుల్లగా ఉంటాయి. 1 స్పూన్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత వేసుకున్నా సరే. అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలండి. పులుపు బాగుంటుంది ఇది. ఉల్లిగడ్డ అయితే వేసుకున్నా. చింతపండు అసలు అవసరం లేదండి. ఇక చింతపండు వేయకుండానే ఇక కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసిన. పచ్చిమిరపకాయలు వేసుకొని కుక్కరు మూత ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసినానండి. వేసేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇక చాలా బాగుంటుందండి పప్పు ఇది గిట. వాక్కాయల పప్పు గిట ఇక అంతా కలిపేస్తున్నా. కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఒక 4-5 విజిల్లు పెట్టేస్తే సరిపోతుంది. ఉడికిపోతుంది పప్పు మెత్తగా. ఇక స్టవ్ మీద పెట్టేసిన కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఇప్పుడు చాలా ఈజీ అండి ఇది పప్పు. ఏ కూరగాయలు అయినా కానీ మనం పులుపు వేయకున్నా సరే, చింతపండు వేయకుండానే ఈ వాక్కాయలు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇట్లా ఇత్తులు తీసేసి వేసుకోవాలి. ఇక ఏదైనా కూరగాయలలో పాలకూర పప్పు కానీ ఏ దాంట్లో అయినా సరే బాగుంటుంది. అంతా కలిపేసి మూత పెట్టేస్తుంది. ఇప్పుడు ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. తీసేసేయాలి. ఇక అయిపోయింది చూడండి పప్పు. అయిపోతుంది. ఇక తీసేసి మంచిగా రుద్దేసేయాలి. ఇక చెంచాతోటే రుద్దేసుకుంటే అయిపోతుంది. ఇగో ఇట్లా ఉబ్బినట్టు అయినాయి చూడండి వాక్కాయలు. కొంచెం పొట్టు ఉంటుంది కొద్దిగా, అది ఏం ఏర్పడదు పొట్టు ఉన్నా కానీ రుద్దేస్తే అయిపోతుంది. ఇక ఇదంతా రుద్దేసుకొని తాలింపు చేసుకోవాలి. ఇక పప్పు మెత్తగా ఉడికిపోయింది చూడండి వాక్కాయలు గిట. పులుపు బాగుంటుందండి ఇది. రెడీ అండి. ఇప్పుడు వాక్కాయల పప్పు అయిపోతుంది. తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని పప్పు ఒక చిన్న గిన్నెలకు తీసుకోవాలి. ఇగో ఇలా తీసుకుంటున్నా చూడండి. ఇగో ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు తాలింపుకి వేసుకుంటే అయిపోతుంది. ఈజీ అండి వాక్కాయల పప్పు. టమాటా పప్పు వేసినట్టు వేసుకోవాలి. ఈజీ అయిపోతుంది. జీలకర్ర ఆవాలు గోలంగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు గోలినాక కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇక ఇవి గోలినాక కరివేపాకు వేసుకోవాలండి. ఈజీ అండి. వాక్కాయలు చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ గిట చాలా మంచిదండి. ఇమ్యూనిటీ గిట మంచిగా ఉంటుంది వాక్కాయలతోటి. ఆరోగ్యం గిట చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం దంచినట్టుగానే వేసేసేయాలి.
అవి చిత్తకుట్టు ఉంటాయి అన్నట్టు. కొంచెం ఇట్లా మనం పప్పు గుత్తితోటైనా ఇట్లా ఒత్తేసి వేయాలి అవి ఎల్లిపాయలు. డైరెక్ట్ వేస్తే చిత్తిపోతాయి అవి. హెల్త్కు చాలా మంచిదండి వాక్కాయలు. ఇది దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకోవాలండి. ఈ రకంగానన్నా పప్పులా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు వాక్కాయల పప్పు ఇది. ఇక పసుపు వేసిన కొంచెం తాలింపు వేసేస్తే అయిపోతుంది. ఇక ఇది సీజన్ అండి, వాక్కాయలు బాగా అవుతాయి ఇప్పుడు చెట్లకు. ఇగో తాలింపు అయిపోయింది చూడండి. తాలింపు పెట్టుకున్నా, రెడీ అయిపోయిందండి వాక్కాయల పప్పు. వాక్కాయల పప్పు ఎంత మంచిదండి హెల్త్కి. ఇది దొరికినప్పుడు తెచ్చుకొని కంపల్సరీ తినాలండి. మార్కెట్లో దొరికినా సరే చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇవి వాక్కాయలు గిట. మాకేందంటే మాకు చెట్టు దగ్గర ఉంది, మా ఇంటి పక్కనే చెట్టు ఉంది కాబట్టి చెట్టుకొచ్చి తెచ్చుకున్నామండి మేము. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు, తెచ్చుకున్నాం అవి. ఇగో టమాటా చట్నీ, వాక్కాయల పప్పు, పెరుగు మా ఇంట్లో ఈరోజు. ఇగో టమాటా చట్నీ, టమాటా పల్లీలు వేసి చేసినానండి నేను చట్నీ. ఇగో బ్లాక్ రైసు చాలా బాగుంటుందండి. బ్లాక్ రైస్ గిట హెల్త్కు చాలా మంచిది. మా కూతురు వాళ్ళ పొలంలో పండిస్తారు ఇది. మందులు వేయకుండానే ఆవు పేడతోటే పండిస్తారండి ఇది. బియ్యము బ్లాక్ వడ్లు. ఇగో పెరుగు అండి, ఇది పెరుగు, పొలంలో పండించిన బియ్యం ఇవి. హెల్త్కు చాలా మంచిదండి. నేను రోజు ఇదే తింటానండి. షుగర్ ఉన్నోళ్ళకైతే తొందరగా కంట్రోల్ అయిపోతుంది. ఎవరైనా తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్కి ఇది. ఈ బియ్యము నేను తింటున్నా చూడండి, వాక్కాయల పప్పు వేసుకొని. ఎంత బాగుందో టేస్ట్, చాలా బాగుందండి వాక్కాయల పప్పు. ఇగో పచ్చిమిరపకాయలు గిట్ట నలిగిపోయినాయి చూడండి పప్పులా. ఇగో నేను తింటున్నా చూడండి వాక్కాయల పప్పుతోటి. చాలా బాగా అయిందండి, టేస్ట్ బాగా అయింది వాక్కాయల పప్పు. వాక్కాయల పప్పు ఇది. టమాటా చట్నీ గిట్ట బాగానే అయింది. వాక్కాయల పప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ అండి ఇది వాక్కాయల పప్పు. ఇప్పుడు సీజన్ కాబట్టి తెచ్చుకొని తినండి, అందరికీ హెల్త్ గిట్ట చాలా మంచిది వాక్కాయల పప్పు. వాక్కాయలు ఏ రకంగా చట్నీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, ఏదో ఒక రకంగా చేసుకోవచ్చు అండి వాక్కాయలు.